తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. ఇవాళ సాయంత్రం భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈసారి బతుకమ్మ ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఇవాళ హనుమకొండలోని 1000 స్తంభాల గుడి నుంచి ప్రారంభించబోతోంది. బతుకమ్మ పండుగపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలోని ఈ పండుగ పుట్టిందని ప్రాచుర్యం పొందింది. దీంతో ఉమ్మడి జిల్లా కేంద్రమైన వరంగల్ నగరంలోని 1000 స్తంభాల గుడి నుంచి ఉత్సవాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1000 స్తంభాల గుడిలో ఇవాళ నిర్వహించే ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఈసారి వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పర్యాటక, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. టూరిజం ఎండోమెంట్తో పాటు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 1000 స్తంభాల గుడిలో లైటింగ్ సిస్టమ్ పెట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో ఎక్కువ మంది మహిళా పోలీసులతోనే బందోబస్తు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. 1000 స్తంభాల గుడి ఆవరణలో తాగునీరు, టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో జోష్ నింపేలా సౌండ్ సిస్టంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఇవాళ సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలకు ఇప్పటికే టూరిజం ఎండోమెంట్ ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.